అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ రక్షణని, అల్లాహ్ సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతిశోకాలు కురిపించండి వల్ల ఆమీన్. స్వర్గానికి 8 ద్వారాలు లేదా 8 గేట్లు, 8 ఎంట్రన్స్లు ఉంటాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారని చెప్పడం జరుగుతూ ఉంది ఇస్లాంలో. మరి అల్లాహ్ మనందరికీ కూడా నరకం నుంచి రక్షించి స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్. ఈ యొక్క 8 ద్వారాలు బాబా అల్ సలాహ్ మరియు యుద్ధం చేసిన వారు, చారిటీ దాన ధర్మాలు చేసిన వారు, మరియు రయ్యాన్ బాబుర్ రయ్యాన్ అంటే ఉపవాసం ఉన్నవారికి, మరియు అత్తౌబా క్షమాపణలు కోరేవారికి, అల్ గ్రేస్ అంటే ఇతరులను క్షమించేవారికి, మరియు అల్ మతవికాలెన్ అంటే అల్లాపై దృఢంగా నమ్మకం ఉంచి ఆయన ఆజ్ఞలు పాటించేవారికి, మరియు అల్ జికర్ అంటే అల్లాని అనునిత్యం అనుక్షణం తలుచుకునేవారికి, దీక్ష చేసేవారికి, మరి తమ ప్రార్థనలో సమయపాలన పాటించేవారు మరియు శ్రద్ధ వహించేవారికి అల్లా ఒక ద్వారాన్ని ఇస్తాడు. మరియు ఇస్లాం మార్గంలో మరి ఉగ్రవాదం, టెర్రరిజం కాకుండా అవి ఇస్లాంకి సంబంధం లేదు, ఇస్లాం దాన్ని ఒప్పుకోదు కూడా. అటువంటి వారు ఇహలోకంలోనూ పరలోకంలో కూడా శిక్షించబడతారు. అది కాకుండా తమ యొక్క ప్రాణాలను మరి మంచి మార్గంలో మంచి కోసం త్యాగం చేసిన వారు, ఇకపోతే అల్లా మార్గంలో దాన ధర్మాలు చేసి సదకా ఖైరాతులు చేసేవారికి, మరియు ఇంకొక విషయం అల్లా అనుగ్రహం పొందడానికి నిజాయితీగా ఉపవాసం ఉన్నవారు, మరి రంజాన్లో నెలమొత్తం ఉపవాసం ఉన్నవారు, మరియు ఇతర దినాలలో మరియు సున్నత్ ప్రకారం నఫిల్ ప్రకారం ఉపవాసాలు అవి కూడా ఉండవచ్చు అల్లా వాళ్ళు. ఇకపోతే ఉపవాసం ఉండేవారికి ప్రత్యేకమైనటువంటి ద్వారం రయ్యాన్ అనేది. మరియు ఇంకొక ద్వారం అల్లా వైపు హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడి తమ యొక్క చర్యలకు పశ్చాత్తాపపడి దానివైపు తిరిగి మరి ఆ పశ్చాత్తాపం చెందిన తర్వాత మళ్ళీ ఆ పని చేయకుండా ఆగిపోవటం, చెడు పనులు చేయకుండా ఆగిపోవటం, ఇటువంటి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ద్వారం. మరియు ఇతరులను క్షమించే వారికి అసలు ఇతరులను క్షమించడం అంటే ఆ హృదయం చాలా విలువైనది. మరియు అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతో అల్లా ఖురాన్లో చెప్తున్నారు, మీకేదైనా నష్టం, కష్టం, బాధ, ఇబ్బంది అయితే కనుక మీరు దానికి సంబంధించి నా ప్రతీకారం అంతవరకు తెచ్చుకున్నా పర్వాలేదు. కానీ మీకు ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీరు ప్రతీకారం తెచ్చుకునే దానికంటే కూడా మీరు ఆ విషయాన్ని నాకు ప్రార్థన చేసి నాకు వదిలేయండి, అది నేను చూసుకుంటాను. మీరు నాకు ప్రార్థన చేసి వదిలేస్తే మరి దాని యొక్క ప్రతీకారం ఎలా తెచ్చుకోవాలి, ఏం చేయాలనేది నేను చూసుకుంటాను, మీరు మాత్రం ఆ యొక్క విషయాన్ని వదిలేయండి అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇలా మరి అదొక విషయం ఉంది. మరి ఇంకొకటి, పోనీ మనమైనా క్షమించవచ్చు, లేదా ఆ యొక్క విషయాన్ని అల్లాకైనా వదిలివేయవచ్చు. ఇంకో విషయం ఏంటంటే అల్లాపై విశ్వాసంలో దృఢంగా ఉండి ఆయన నిర్ణయాలను వారి కోసం విశ్వసించి ఆయన ఆజ్ఞలను నెరవేర్చే జీవితాన్ని గడిపేవారు, వీరికి కూడా ప్రత్యేకమైనటువంటి ద్వారం ఉందని చెప్పడం జరుగుతుంది. అల్లాను స్మరిస్తూ జిక్ర్ చేసే విశ్వాసులకి కూడా ప్రత్యేకమైనటువంటి ద్వారం ఉంది అని ఇలా స్వర్గంలో ఉన్నటువంటి కొన్ని ద్వారాల గురించి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను, మనందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించమని. ద గేట్స్ ఆఫ్ జన్నా చూడండి, ఇక్కడ బాబు సలాహ్ యుద్ధం, మరియు అల్ సదకా అంటే దాన ధర్మాలు, మరియు ఉపవాసం ఉన్నటువంటి రయ్యాన్, మరియు హజ్ చేసేవారికి కూడా, ఎవరైతే హజ్ చేస్తారో వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ద్వారం ఉందని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇంకొక ద్వారం కూడా మనం చూస్తూ ఉన్నాం, కాజిమిన్ అల్ గైజ్వాల్ ఆఫినా షాడో నాష్ అని. ఈమాన్ గురించి, జికర్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను, మనందరినీ కూడా నరకం నుంచి రక్షించి స్వర్గభాగ్యాన్ని ప్రసాదించమని.
మరియు ప్రవక్త మొహమ్మద్ గడిపే శాంతి సేవకాలు కురిపించమని నేను మనందరి తరపున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.